మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. బీహార్కు చెందిన ఇషికా యాదవ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఆమెకు 5 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్కు చెందిన నీరజ్ బన్సాల్ ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. ఆ పరిచయం స్నేహంగా మారి ఒకరికొకరు ఇష్టపడ్డారు. దీంతో పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. నగరంలోని మియాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. పెళ్లైన తర్వాత నీరజ్ ఇషికాను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కోసం వేధించడంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సిఐ శివప్రసాద్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న రాత్రి లేట్ నైట్ అవర్స్లో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనకు ఒకటి 100 డైల్ కాల్ ద్వారా సూసైడ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ రాగా డ్యూటీలో ఉన్న పెట్రోలింగ్ అధికారులు ప్లస్ నైట్ డ్యూటీ అధికారి వెళ్ళి విచారించగా ఎన్ఎస్కే టవర్స్ బీకే ఎంక్లేవ్లో 4th ఫ్లోర్లో వాళ్ళ అపార్ట్మెంట్లోని హాల్లో ఇషిక అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి 26 ఇయర్స్ ఈమె సూసైడ్ చేసుకున్నట్లుగా తేలింది. ఆమెతో పాటు నీరజ్ బన్సాల్ అని చెప్పేసి నీరజ్ బన్సాల్ అగర్వాల్ వీళ్ళిద్దరు కూడా లాస్ట్ 2020 నుంచి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి కూడా పరిచయం అయ్యి తర్వాత వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారి తర్వాత ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్షిప్లో లాస్ట్ 5 years నుంచి ఉన్నారు. తర్వాత ఈ ఇయర్లో 2026 ఫిబ్రవరి 10th నాడు అందరి పెద్దల సమక్షంలో బీహార్ పట్నాలో వాళ్ళ అమ్మాయి వాళ్ళ సొంత ఊర్లో వివాహం చేసుకున్నారు. తర్వాత అప్పటి నుంచి కూడా ఇద్దరు కలిసి ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధల కారణంగా నీరజ్ బన్సాల్ అమ్మాయిని అదనంగా అడిషనల్గా డౌరీ కావాలని చెప్పేసి అమ్మాయిని వేధించడం, తరచుగా బంగారు ఆభరణాలు ప్లస్ డైమండ్ నెక్లెస్, డైమండ్ రింగ్స్, గోల్డ్ వాచెస్ ఇవన్నీ కావాలని చెప్పేసి వేధించడము. ప్లస్ అతను ఒకటి స్టార్టప్ కంపెనీ పెట్టిండు. ఆ కంపెనీకి సంబంధించి ఇంకా అడిషనల్గా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ విధంగా హరాస్మెంట్ చేయడం ద్వారా ఆమె మనస్తాపం చెంది నేను ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఈ విధంగా సూసైడ్ చేసుకోవడం జరిగిందని తెలిసింది. ఫర్దర్గా డీటెయిల్స్ మనం వెరిఫై చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్లో భాగంగా. ప్లస్ ఈ అక్యూజ్ని అప్రహెండ్ చేసినాము. ఫర్దర్గా జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది.